జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన 5 ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-20లో 55 పనుల నిర్వహణకు 7.73 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 36 పనుల్లో 28 పనులకు 3 కోట్ల 19 లక్షలు ఖర్చు చేశారు. అయితే పలు పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా నిధులను పక్కదారి పట్టించారు. ఈ విషయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి ₹1 కోటి నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రాథమికంగా గుర్తించారు. అవినీతి జరిగిందన్న విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఏఈలు వంశీ అభిషేక్, రత్నవల్లి, డిఈఈ భవానీశంకర్, ఎంటీ హుస్సేన్, పబ్లిక్ హెల్త్ ఈఈ నరసింహారావులపై ప్రభుత్వం వేటు వేసింది. జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన 5 ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-20లో 55 పనుల నిర్వహణకు 7.73 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 36 పనుల్లో 28 పనులకు 3 కోట్ల 19 లక్షలు ఖర్చు చేశారు. అయితే పలు పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా నిధులను పక్కదారి పట్టించారు. ఈ విషయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి ₹1 కోటి నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రాథమికంగా గుర్తించారు. అవినీతి జరిగిందన్న విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఏఈలు వంశీ అభిషేక్, రత్నవల్లి, డిఈఈ భవానీశంకర్, ఎంటీ హుస్సేన్, పబ్లిక్ హెల్త్ ఈఈ నరసింహారావులపై ప్రభుత్వం వేటు వేసింది.